ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం, ఎందరో మహానుభావులు, అనేక మంది సాధు పురుషులు, సత్పురుషులు, మహాత్ములు, పీఠాధిపతులు, అవధూతలు, అనేక మందిని సాక్షాత్తు సాయిబాబా వారు నాకు ఆ జ్ఞానాన్ని తెలియపరిచే అవకాశాన్ని ఇచ్చారు. మరి భారతదేశంలో మన సనాతన సాంప్రదాయంలో చాలామంది ఋషి పుంగవులు, సాధువులు, పీఠాధిపతులు, అవధూతలు ఎంతోమంది జన్మించి తన ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత స్థితి కోసం ఎంతో కృషి చేశారు. ఇటువంటి క్రమంలో బాబావారిని నాకు మహానుభావులు, మహనీయులు, అవధూతుల సత్సాంగత్యం, వారి గురించి తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని బాబావారిని నేను ప్రార్థించాను. ఈ క్రమంలో బాబావారు నా మొర ఆలకించి అనేక మంది మహనీయులు, సాధు పురుషులు, అవధూతులు గురించి తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ క్రమంలో ఈరోజు ఒక గొప్ప మహాపురుషుడు, మహనీయుడు అయినటువంటి ఒక వ్యక్తిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు, మరి ఆనంద తీర్థుడన్నా లేదా పూర్ణ ప్రజ్ఞుడన్నా కూడా తెలియకపోవచ్చు. కానీ శ్రీ మధ్వాచార్యులు అంటే తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసి భక్తిలో ఒక ఆధ్యాత్మిక ఉద్యమాన్ని తీసుకున్నటువంటి గొప్ప మహనీయుడు, మరి అటువంటి గొప్ప వ్యక్తి శ్రీ మధ్వాచార్యులు. ఆ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అని చెప్పేసి రెండు ఉంటాయి. మరి జీవాత్మ కొన్ని కోట్ల జీవాత్మలు కలిగి ఉంటాయి, కానీ పరమాత్మ మాత్రం ఒకడే ఉంటాడు. పరమాత్మని మనం చేరుకోవాలి. ఈ కోట్లాది జీవాత్మలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ఒకడే ఉంటాడు అనేటువంటి ద్వైత సిద్ధాంతాన్ని చాలా చక్కగా వివరించినటువంటి మహనీయుడు శ్రీ మధ్వాచార్యులు. అదేవిధంగా మనకి మోక్ష మార్గాన్ని పొందాలంటే జ్ఞాన మార్గం ద్వారా మోక్షంలో పొందడం అనేది సాధ్యపడదు. కేవలం భక్తి మార్గం ద్వారానే మోక్షం పొందడానికి అవకాశం ఉంటుందని ఈ యొక్క మధ్వాచార్యులు వారు సూచించడం జరిగింది. ప్రధానంగా శ్రీ మధ్వాచార్యులు వాయుదేవ అంశంతో జన్మించినటువంటి వాడు. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నంలో కృతయుగంలో ఆయన వాయుదేవ అంశంతో జన్మించాడు. అదేవిధంగా మనకి త్రేతాయుగంలో గనక తీసుకున్నట్లయితే హనుమంతుడిగా జన్మించాడు. ద్వాపర యుగంలో వచ్చేసి భీమసేనుడిగా జన్మించాడు. కలియుగంలో మధ్వాచార్యులుగా జన్మించడం అనేది ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వాయుదేవుడు అంశంలో జన్మించినటువంటి మధ్వాచార్యులు గొప్ప శక్తివంతుడు, మహిమాన్వితుడు. అసలు ఆయన ప్రధానంగా ఉడిపికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెల్లా గ్రామంలో పాజక అనేటువంటి గ్రామంలో ఆయన 13వ శతాబ్దంలో నారాయణ, ఏదవతి అనేటువంటి పుణ్య దంపతులకి శ్రీ మధ్వాచార్యులు జన్మించారు. అటువంటి పుణ్య దంపతులు 13 సంవత్సరాల పాటు వారు అనంత పద్మనాభ స్వామిని తన సంతానం కోసం ఎంతో భక్తిగా పూజించి ఆరాధిస్తే ఆ యొక్క అనంత స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మన మధ్వాచార్యులు జన్మించడం జరిగింది. ఆయన ఒక బ్రాహ్మణమైన దంపతులకు జన్మించినటువంటి మధ్వాచార్యులు విళంబినామ సంవత్సరం అశ్వజ మాసం శుక్లపక్షం విజయదశమి రోజున పూర్ణ చంద్రబింబంతో చాలా దేదీప్యమానంగా ఒక గొప్ప వెలుగుతో ఆయన జన్మించాడు. ఈ యొక్క బాలుడు జన్మించడంతోనే ఒక గొప్ప తేజస్సు, ఒక కాంతివంతమైనటువంటి పుంజములు ఆ బాలుల్లో కనిపించాయి. ఆ బాలుడికి వాసుదేవుడు అనేటువంటి నామకరణం చేశాడు. తర్వాత ఈ యొక్క వాసుదేవుడు నామకరణం చేసి చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి క్రమంలో ఒక బాల్యంలో ఒక గొప్ప విశేషాలు జరిగింది. ఒకసారి వారి అమ్మగారు వాళ్ళు పని మీద బయటికి వెళ్తే ఈ యొక్క వాసుదేవుణ్ణి జాగ్రత్తగా చూడమని చెప్పేసి వారి యొక్క సోదరి అయినటువంటి ప్రభావతికి అప్పజెప్పిపోయారు. బాలుడు బాగా వేడుస్తూ ఉన్నాడు. ఈ బాలుడు బాగా వేడుస్తూ ఉంటే ఆ యొక్క బాలుడికి కాస్తంత ఉలవలు కొంచెం ఆ యొక్క వాళ్ళ సోదరి ప్రభావతి పెట్టింది. అయితే అక్కడ పెద్ద గిన్నెలో ఈ ఉలవలు ఉన్నాయి. బాలుడు ఇక కాస్త పెట్టి తన ఆడుకుంటానికి ప్రభావతి వెళ్ళింది. ఈ క్రమంలో బాలుడు ఆ యొక్క ఉలవలు తింటూనే ఉన్నాడు.
కాస్త కొద్దిగా 2-3 ఉలవలు తినడం ప్రారంభించి గుప్పెడు, తర్వాత గెంటెడు, తర్వాత డబ్బాడు, తర్వాత దాదాపు ఆ గిన్నెలో ఉన్నటువంటి దాదాపు రెండు సేర్ల ఉలవలు ఆ బాలుడు తినేశాడు. బాలుడు తినేసి మళ్ళీ నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఈ యొక్క వాసుదేవుని యొక్క వాళ్ళ అమ్మ ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి ఈ యొక్క ప్రభావతిని అడిగింది, తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, తమ్ముడు ఏడుస్తూ ఉంటే కాస్త ఆకలి అవుతే నేను ఉలవలు ఇచ్చాను అని. తీరా అక్కడ చూస్తే 2 సేర్ల ఉలవలు ఉన్నటువంటి డబ్బా మొత్తం ఖాళీ అయింది. కాస్త చిన్న అసలే బాలుడు 2 ఉలవలు తింటేనే బాలుడు జీర్ణించుకోలేడు, అటువంటిది 2 సేర్ల ఉలవలు తిన్నాడంటే చాలా ఆశ్చర్యమైపోయింది. ఉలవలు కడుపు ఉబ్బరం వస్తుంది, బాలుడికి ప్రమాదం సంభవిస్తుందని ఆ తల్లి కాస్తంత భయపడింది, భంగపడింది. అయినా కూడా 2 సేర్ల ఉలవలు తిని కూడా వాసుదేవుడు చిరునవ్వుతో కేరింతలు కొడుతూ ఉన్నాడు. ఈ యొక్క దృశ్యాన్ని చూసి తల్లి వేదవతి ఆశ్చర్యపోయింది. అంటే బాల్యంలోనే మధ్వాచార్యులు చూపించినటువంటి ఒక గొప్ప లీల ఈ ఉదాంతం మనకు తెలియవస్తుంది. అదేవిధంగా చిన్నప్పుడు ఈ వాసుదేవుడైనటువంటి మధ్వాచార్యులైనటువంటి వాసుదేవుడిగా పిలువబడిన అతను ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఉంటూ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ మీద దుర్గా చెట్ట అంటే దుర్గా కొండ అని చెప్పేసి ఉంది. ఆ కొండ మీద ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలోకి ఈ వాసుదేవుణ్ణి వాళ్ళ అమ్మ పెద్దగా కేకేసింది, అరే ఎక్కడున్నావురా అని. వెంటనే దాదాపు 100 మీటర్ల దూరంలో కొండ మీద ఉన్నటువంటి వాసుదేవుడు ఒక్కసారిగా ఎగిరి దూకి ఇంట్లో పడ్డాడు. అది చూసి అక్కడ ఉన్నట్టు వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. 100 మీటర్ల దూరం కొండ మీద నుంచి ఒక్కసారి దూకి కింద వచ్చినా కూడా ఆ బాలుడికి ఎటువంటి గాయం కానీ చిన్న దెబ్బ కానీ తగలలేదు. చిరునవ్వుతూ అమ్మా ఏంటి పిలిచావా అని చెప్పేసి అన్నాడు. ఆ విషయం చూసి చాలా ఆశ్చర్యపోయింది వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారైనటువంటి వేదవతి. ఈ రకంగా బాల్యంలోనే వాసుదేవుడు చాలా రకాలైనటువంటి మహిమలు చూపించాడు. అదేవిధంగా వాసుదేవుడు తన 10వ వేట సన్యసిస్తానని చెప్పేసి వాళ్ళమ్మకి చెప్పడం జరిగింది. నేను లోకోద్ధరణ కోసం కారణ జన్మకుడిగా జన్మించాను, నాకు సన్యాసం అంటే ఇష్టం, నన్ను సన్యసించవలసిందిగా తల్లిదండ్రులను అభ్యర్థిస్తే వాళ్ళు ఎంతో బెంగగా విచారంగా, నువ్వు లేకపోతే మేము తట్టుకోలేము, మాకు నువ్వు ఒక్కడివే సంతానం అని విచారపడ్డారు. అప్పుడు ఈ యొక్క వాసుదేవానంద వాళ్ళ తల్లిదండ్రులకు ఒక హామీ ఇచ్చారు, నా తర్వాత ఒక తమ్ముడిని నీకు ప్రసాదిస్తాను, వాడు పుట్టిన దాకా ఉంటాను, వాడి పుట్టినాక నాకు అవకాశం ఇవ్వండి అని. దానికి తల్లిదండ్రులు సమ్మతించారు. ఈ విషయాన్ని వాళ్ళు అంగీకరించారు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈ యొక్క వాసుదేవానంద యొక్క హామీ వారి అనుగ్రహంతో తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. తర్వాత 13వ వేట 3 సంవత్సరాల తర్వాత తమ్ముడు పుట్టినాక 13వ వేట ఈ యొక్క మన వాసుదేవానంద సరస్వతి సన్యసించాలని తల్లిదండ్రుల యొక్క అనుమతి కోరారు. వాళ్ళు అంగీకరించారు. తర్వాత ఈ విధంగా వాసుదేవ బాల్యంలో ఉన్నప్పుడు మరొక లీలలు జరిగినాయి. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దులు మామూలుగా వాళ్ళ ఇంటికి సంబంధించినవి. అవి ఎద్దులు ఉంటే అవి రోజు కూడా గడ్డి మేయడానికి వెళ్తాయి. ఒకరోజు వాటితో ఆడుకుంటూ వాడి తోక పట్టుకొని ఉన్నాడు ఈ వాసుదేవుడు. తోక పట్టుకొని ఉన్నారు. వీళ్ళు పనిలో ఉన్నారు తల్లిదండ్రులు. తర్వాత ఒక గంట ఆగినాక చూస్తే వాసుదేవుడు కనిపించలేదు. ఎక్కడ ఎతికినా కూడా కనిపించలేదు. చివరికి రాత్రి సంధ్యావేళ 6 గంటలప్పుడు తిరిగి ఆ ఎద్దులు మేయడానికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో తోక పట్టుకున్నటువంటి ఈ వాసుదేవుడు సాయంత్రం 6 గంటలకి ఎద్దులు ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో అదే తోకతో పట్టుకొని ఉన్నాడు. ఆ లీలను కూడా చూసి మన ఈ దంపతులు ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ఒకసారి ఈ మధ్వాచార్యులు బాల్యంలో ఉన్నటువంటి ఒక లీలను మనం చూద్దాం. ఒకసారి మధ్వాచార్యులు తండ్రి అయినటువంటి వారు వాళ్ళ నాన్నగారు నారాయణ గారు కొద్దిగా బాకీ తీసుకొని వేరే ఒక తన దగ్గర ఆయన బాకీ పడ్డాడు. ఒక వ్యక్తి దగ్గర రుణం తీసుకొని బాకీ పడ్డాడు. ఈ క్రమంలో రుణం చెల్లించడానికి ఆయనకు అవకాశం లేదు. ఆయన వచ్చినటువంటి రుణం ఇచ్చినటువంటి ఆయన ఇంటికి వచ్చి ఈ యొక్క నారాయణాచార్యని నిలదీశాడు. నువ్వు కదలకూడదు, మెదలకూడదు, ఏం మాట్లాడకూడదు, నేను చెప్పిన దాకా మామూలుగా అట్లా పడి ఉండు అని చెప్పేసి అన్నాడు.
ఆయన మౌనంగా ఈ నారాయణాచార్యులు ఉన్నాడు. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ లోపలికి వచ్చాడు. వాళ్ళ నాన్న ఒక స్థితి చూసి వాళ్ళ అమ్మని అడిగాడు, ఏంటంటే నాన్న ఇట్లా బాకీ పడ్డాడయ్యా, ఆయన కదలకుండా కామ్గా ఉండు అని చెప్పేసి శాసించాడు, శిక్ష ఈ రకంగా వేసాడని వాళ్ళ అమ్మ బాలుడికి వివరించింది. వెంటనే బాలుడు గబగబా బయటికి వెళ్ళి ఒక పెద్ద 2 దోసెట్ల నిండా చింతగింజలు తీసుకొని వచ్చి ఆయన్ని, ఏంటి మా నాన్నగారిని అంటే, మీ నాన్న బాకీ పడ్డాడంటే, అయితే ఇవిగో తీసుకో, మా నాన్న బాకీ చెల్లేసిందని ఆ 2 దోసెళ్ళటువంటి చింతగింజలు ఆయన యొక్క ముందు వేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ 2 దోసెళ్ళ చింతగింజలు ఆయనకి ఇచ్చాడో వాటిని అన్నిటినీ ఆయన ఒకసారి తీసుకున్నాడు. వాటిని తీసుకొని లెక్క పెట్టుకున్నాడు. చూస్తే అవి చింతగింజలు కాదు, దాదాపు అవి నాణ్యాలతో కూడినటువంటి వరహాలుని అవన్నీ లెక్క పెట్టుకున్నటువంటి ఆ రుణం ఇచ్చిన ఆయన చూస్తే కరెక్ట్గా బాకీకి సరిపడా డబ్బు సరిపోయినాయి. ఒక్కసారిగా వాటన్నిటిని సరిచూసుకొని సరిపోయింది బాకీ అని చెప్పేసి వారికి నమస్కరించుకొని అక్కడి నుంచి ఆ రుణగస్తుడు రుణదాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత తల్లిదండ్రులు ఈ విషయాన్ని కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ విధంగా బాల్యంలోనే మధ్వాచార్యులు అయినటువంటి వాసుదేవుడు బాల్యంలోనే ఇటువంటి లీలలు ఎన్నో చేశాడు. అది ఆయన కారణ జన్మకుడిగా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా మధ్వాచార్యులు ఈ యొక్క 13వ ఏటన ఆయన ఈ లీలలు చేశాడు. తర్వాత వాసుదేవుడికి గురుకులంలో విద్య అభ్యసించేటప్పుడు వాళ్ళ గురువు కుమారుడికి బాగా చెవిపోటు ఉండేది. ఆ చెవిపోటును కూడా ఈయన ఒక మంత్రం ద్వారా ఆ చెవిపోటును సైతం నయం చేశాడు. అదేవిధంగా వాసుదేవుడికి ఒకసారి పామును కరిసింది. పామును కరవంగానే వెంటనే కాలుతో ఆ పాముని బాగా నలిపేశాడు. అది వెంటనే చనిపోయింది. చనిపోయినాక పాము కాటేసింది. అయినా కూడా వాసుదేవుడికి ఎటువంటి గాయం కానీ ప్రమాదం కానీ లభించలేదు. ఇప్పుడు కాటు వేసినటువంటి ప్రదేశం కూడా ఒక పుణ్యస్థలంగా ఇప్పటికీ మనకి దర్శనమిస్తుంది. పడగ మీద నేలకేసి తొక్కాడు. చిన్న ప్రహరీ గట్టి పాజక క్షేత్రంగా ఇది ఇప్పుడు కూడా మనకు దర్శనమిస్తుంది. భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. తర్వాత వాసుదేవుడు సన్యాసం తీసుకున్నాక అచ్యుతాపేక్ష తీర్థ గురుదీక్ష తీసుకున్నాడు. తర్వాత వాసుదేవుడు పూర్ణ ప్రజ్ఞుడిగా అనంత తీర్థుడిగా మారి తర్వాత మధ్వాచార్యులుగా వారు గురువు నామకరణం చేశారు. అసలు మధ్వాచార్యులు అనే పదానికి ప్రధానమైనటువంటి ఒక అర్థం ఏంటంటే, మధువు అంటే తేనె, అంటే తెచ్చేవాడు, మధువు అంటే మధువుని తేనెని తెచ్చేవాడు. అటువంటి తేనె అంటే జ్ఞానమైన తేనెని ఇచ్చేవాడు, తెచ్చేవాడే మధ్వాచార్యులు అని చెప్పేసి ఆ యొక్క స్ఫూర్తితో గురువు ఆ నామకరణం చేశారు. ఈ క్రమంలో గురు పరంపరలో మధ్వాచార్యులు 2 సార్లు ఉత్తర భారతదేశ చరిత్ర చేశాడు. ఆయన సాక్షాత్తు మధ్వాచార్యులు వేదవ్యాసుడిని దర్శించాడు. తర్వాత బద్రీనారాయణ్ని దర్శించాడు. తర్వాత కాశీ, అలహాబాదు, ద్వారకా, ఢిల్లీ, హిమాలయ, బద్రికానాథు, అనేటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించాడు. బ్రహ్మసూత్రాలకి చక్కటి భాష్యం చేశాడు. గోదావరి నది ఒడ్డున చాలామంది పండితులను అద్వైతం మీద వాదించారు. తర్వాత ఈ రకంగా శ్రీ మధ్వాచార్యులు ఎంతో అనేక రకాల ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చేశాడు. అదేవిధంగా ఆయన ఒకసారి ఉడిపి క్షేత్రం దగ్గర ఆయన అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక ఓడ ఒకటి విపరీతమైన అలలకి పోట్లకి గురయ్యి అది తలకిందులుగా అవుతూ ఉంది. ఓడ మురిగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో ధ్యానంలో ఉన్నటువంటి మధ్వాచార్యులు ఈ విషయాన్ని గ్రహించి తన ఉత్తరీయాన్ని ఆ ఓడవైపు విసిరేశాడు. అది వెళ్ళి ఆ ఓడవైపు ఆ ఉత్తరీయం వెళ్ళింది. ఆ ఉత్తరీయాన్ని చూసి ఓడ నడుపుతున్నటువంటి అతను డ్రైవరు ఇక్కడ మనుషుల సంచారం ఉందని అటుగా చిన్నగా పోనిచ్చేసరికి మధ్వాచార్యులు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి సురక్షితంగా ఒడ్డును చేరింది. అప్పుడు వారు దిగి ఆ మధ్వాచార్యులకి నమస్కరించి ఈయనెవరో జ్ఞాన సంపదులాగున్నాడు, రక్షించాడని చెప్పేసి అతనికి నమస్కారం ఇస్తే
ఏదైనా కావాలని వరం కోరుకోమంటే అప్పుడు మధ్వాచార్యులు చిరునవ్వుతో నీ యొక్క ఓడలో ఉన్నటువంటి గంధపు చెక్కలో ఒక విగ్రహం ఉంది, కృష్ణుడి విగ్రహం, ఆ విగ్రహం నాకు కావాలి, అది ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఈ విషయాన్ని చెప్పగానే ఆశ్చర్యపోయి ఆ కెప్టెన్ లోపలికి వెళ్ళి తన ఓడలో ఉన్నటువంటి ఒక గంధపు చెక్క ఉంది, ఆ చెక్క సుగంధపు చెక్క, ఆ చెక్కను కొంచెం కాస్తంత లోపలికి తెరిపి చూస్తే లోపల నిజంగానే ఒక చిన్న కృష్ణుడి మూర్తి చిరునవ్వుతూ అక్కడ దర్శనమిచ్చింది. ఆ యొక్క కృష్ణుడి యొక్క విగ్రహాన్ని తెచ్చి మధ్వాచార్యులకి ఇచ్చారు. మధ్వాచార్యులు ఎంతో ఆనందంతో, ఎంతో ఆప్యాయతో, భక్తిపూర్వకంగా ఆ స్వామిని తీసుకొని ఉడిపి తీసుకొచ్చి అక్కడ నెలకొల్పాడు. ఇప్పుడు మనకి ఉడిపిలో దర్శనమిస్తున్నటువంటి చిన్ని కృష్ణుడు కూడా ఈ రకంగా మధ్వాచార్యులు వారు ప్రతిష్ఠించినటువంటిదే. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది ఉడిపిలో ఉన్నటువంటి కృష్ణ భగవానుడు. కాబట్టి ఒకసారి ఒక రాజుగారు దగ్గర తటస్థపడ్డాడు మధ్వాచార్యులు. మధ్వాచార్యులు వేదాలు, ఉపనిషత్తులు, మంత్రాలు చాలా గొప్పవి అని చెప్పారు అన్నాడు. వారిద్దరి మధ్య చిన్న సంభాషణ జరిగింది. ఒక వేద మంత్రాలు వేస్తే చెట్లు సైతం మొలుస్తాయి అని అంటే హేళనగా రాజు దాన్ని అపహాస్యం చేశాడు. వెంటనే వేద మంత్రాలు చేస్తూ మధ్వాచార్యులు కొన్ని గింజలను చల్లి వెంటనే మంత్రాలు చల్లాడు. అప్పటికప్పుడే ఆ గింజలు మొలకెత్తి మొక్కలయ్యి పూలు కాసి కాయలుగా పాసి పండ్లుగా మారాయి. ఈ ఒక్క దృశ్యాలు చూసి ఆ రాజు నెవ్వరిపోయాడు. ఈ విధంగా మధ్వాచార్యులు అనేక రకాలైనటువంటి లీలలు, అనేక రకాలైన మహిమలు చేశాడు. తర్వాత ఆయన గోవా పర్యటనలో తర్వాత శంకర బ్రాహ్మణుడు అనే అతను ఈ మధ్వాచార్యుల యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆయన లీలలో చూసి అతను జీర్ణించుకోలేక ఇతని శక్తి ఏమాత్రం ఉంది, ఏ పాటితుందని పరిశీలించాలని అనుకున్నాడు. తను అతన్ని చాలా సాదరంగా, గౌరవంగా భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడు. ఆహ్వానించి ఏం చేశాడంటే 4000 అరటిపళ్ళు మధ్వాచార్యులు గారికి ఆహారం పెట్టాడు. అదేవిధంగా తాగడానికి 50 లీటర్ల పాలు ఆయన ముందు పెట్టాడు. పెట్టి ఆయన పరీక్షించాలని చెప్పేసి చూశాడు. తర్వాత ఆయన కొద్ది నిమిషాల్లోనే అరటి తొక్కలతో సహా ఈ 4000 అరటిపళ్ళని మధ్వాచార్యులు ఆరగించారు. 50 లీటర్ల పాలు కూడా గడగడగడ తాగేశాడు. ఒక్కసారి ఈ హఠాత్ పరిణామానికి చూసి ఆ శంకర బ్రాహ్మణుడు ఆశ్చర్యపై కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామివారి మహిమలు, లీలలు ఆ విధంగా ఉంటాయి. తర్వాత ఈ రకంగా తన యొక్క శిష్యులతో స్వామివారు వెళ్తూ ఉన్నారు. తర్వాత మహిమగల గొప్ప మహిమానుతుడిగా గుర్తింపు పొందాడు. రాజు ఈ మహిమ కలిగినటువంటి వ్యక్తిని ఒక రాజ్యంలో ఉండాలని చెప్పేసి ఆయన కోరాడు. కాదు, మేము సన్యాసులం, మేము తిరుగుతూ ఉంటాము వివిధ రకాల పుణ్యక్షేత్రాలని మధ్వాచార్యులు చెప్పినప్పటికీ ఆ రాజు ఒక గ్రామంలో బంధించారు, సైనికుల్ని కాపలా ఉంచారు. వెంటనే ఈ విషయాన్ని గ్రహించినటువంటి మధ్వాచార్యులు తన యోగశక్తితో అక్కడి నుంచి అదృశ్యమై శిష్యులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ రకంగా మధ్వాచార్యులు ఎన్నో లీలలు చేశారు. తర్వాత ఆయన 20 సంవత్సరాల పాటు కృష్ణుని యొక్క పూజలు చేశారు. తర్వాత 1298వ సంవత్సరంలో 8 పీఠాలను శ్రీ మధ్వాచార్యులు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థాపించారు. తర్వాత పశ్చిమ ముఖంలో ఉడిపి కృష్ణుణ్ణి, కనకదాసు అనేటువంటి ఒక నిమ్న కులానికి చెందినటువంటి వారిని కూడా ఏర్పాటు చేశాడు. మధ్య సరోవరంలో పవిత్ర పుష్కరిణి తీర్థం చల్లుకొని అక్కడ ఆలయ ప్రవేశం కూడా చేశాడు. తర్వాత 2 సార్లు ఉత్తర భారత యాత్ర చేశారు. ఢిల్లీ, తర్వాత అల్లావుద్దీను, తర్వాత ఉర్దూ భాషల్లో కూడా ఆయన సంభాషించినట్టుగా చాలామంది చెబుతున్నారు. తర్వాత హిమాలయ పర్వతాల్లోనూ తర్వాత అక్కడ దోపిడీ ముఠా ఒకటి ఉంటే దాన్ని అరికట్టడంలో కూడా మధ్వాచార్యులు ఎంతో పాత్ర వహించాడు. ఉపేంద్ర తీర్థ శిష్యుడు తో ప్రయాణం చేశారు. తర్వాత ఆయన ఒకసారి కురుక్షేత్రం వెళ్తూ ఉంటే అక్కడ శిష్యులతో తను మామూలుగా ఈ యొక్క త్రేతాయుగంలో ఉన్నప్పుడు ఇక్కడ తను భీముడుగా ఉన్నానని, తర్వాత అదేవిధంగా
త్రేతాయుగంలో ఉన్నప్పుడు హనుమంతుడిగా ఉన్నానని, తర్వాత ద్వాపర యుగంలో ఉన్నప్పుడు భీముడుగా ఉన్నానని, తన భీముడుగా ఉన్నప్పుడు తన గదని ఇక్కడే భూములు దాచిపెట్టానని చెప్పేసి శిష్యులకు చెప్పి కాస్త తొవ్వి ఆ లోపల ఉన్నటువంటి గదని శిష్యులకు చూపించాడు. ఈ విధంగా ద్వాపర యుగంలో తన భీముడిగా ఉన్నాడని గుర్తు చేస్తూ ఆ గద చాలా బరువుగా బలిష్టంగా ఉంది. ఆ భీముని అంశగా తన గత జన్మని ఆ శిష్యులకి వివరించాడు. తర్వాత హిమాలయ పర్వతాల్లో ఈ విధంగా కురుక్షేత్రము మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించాడు. తర్వాత బదిరి క్షేత్రము, తర్వాత గంగానది, చాలా వరకు ఇవన్నీ కూడా దాటుకుంటూ వచ్చారు. తర్వాత 6 అడుగుల అజానుబాహుడుగా గొప్ప బలీయమైనటువంటి శరీరంగా, దృఢ శరీరము, తేజోవంతమైనటువంటి శారీర దారుఢ్యం కలిగి ఉండేవారు మధ్వాచార్యులు. ఒకసారి ఒక రాయి ఒకటి అక్కడ దారిలో ఉంటే అది ఎవరు కూడా తీయలేకపోతే 300 టన్నుల రాయిని అవలీలగా మధ్వాచార్యులు ఎత్తి ఇసిరివేశారు. ఇప్పటికీ కూడా భద్రా నది పక్కనే అది దర్శనమిస్తూ ఉంది. అక్కడ కూడా స్థల పురాణం మధ్వాచార్యులు ఉంది. తర్వాత ఒక అంగుళం కూడా లేపలేటువంటి ఆ రాయిని లేపారు. తర్వాత కుస్తీ పోటీల్లో కూడా మధ్వాచార్యులు పాల్గొని అందరినో ఓడించారు. చివరి రోజుల్లో ఆయన కళ్యాణ తీర్థం కూడా వెళ్ళారు. మఠాలు ఉడిపిలో స్థాపించారు. అక్కడ పేజావర మఠము, తర్వాత అదోక్ష తీర్థల్ని అక్కడ నియమించారు. ఈ రకంగా ఎన్నో లీలలో మహత్యాలు చేస్తూ కీర్తి శకం 1317 సంవత్సరంలో 79 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి నెలలో ఆయన హిమాలయాల్లో వెళ్తూ ఉంటే ఆకాశంలో ఒక పూల వర్షం కురిసింది. ఆ పూల వర్షం కురుస్తూ ఆయన మీద పడుతుంది. ఆ వర్షం కురిసి వెలిసేలోపు అక్కడ స్వామివారు అదృశ్యమయ్యారు. ఈ విధంగా తన యొక్క కారణ జన్మైనటువంటి మధ్వాచార్యులు బాల్యం నుంచి కూడా ఎన్నో లీలలో మహత్యాలు చూపించి ద్వైత సిద్ధాంతానికి విస్తృతంగా కృషి చేసి మరి వాయు అంశ జన్మతో జన్మించినటువంటి మధ్వాచార్యులు గొప్ప శక్తివంతుడుగా, మహనీయుడుగా, యోగి పుంగవుడుగా మరి ఈరోజు చరిత్రలో ఉండి ఆయన చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశం, భాగ్యం లభించడం నిజంగా మన అదృష్టం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సాక్షాత్తు దత్తప్రభు, ఆ సాయినాథుడు, ఆ మధ్వాచార్యుల యొక్క అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు, మీ కుటుంబాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.